తాడికొండలో షాడో ఎమ్మెల్యే హల్చల్, కీలక పోస్టింగులు, క్వారింగ్, అనధికార వసూళ్లను ఈయన చేతుల్లోని. గుంటూరు జిల్లా తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ పిఏ బత్తుల సురేష్ బాబు తాను మంత్రి లోకేష్ తాలూకు అంటూ షాడో ఎమ్మెల్యేకి చెలరేగిపోతున్న కుల సమీకరణలో భాగంగా మంత్రి లోకేష్ ఆశీస్సులతో కీలక పోస్టింగులు, అక్రమ క్వారింగ్, అనధికార వసూళ్లు తదితర పనులన్నీ ఒంటి చేత్తో చక్కబెడుతున్నారు. ఫిరంగిపురం మండలానికి చెందిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగి ఎమ్మెల్యే కార్యాలయం తిష్టవేసి అన్నింట్లో చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో డ్వాక్రా, విఓఏలు, రేషన్ డీలర్లు, ఎండియూ వాహన ఆపరేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులను సుమారు 150 మందిని తొలగించి తమ వారిని నియమించుకునే పనిలో ఉన్నాడు. సొంత పార్టీ నాయకులతో తప్పుడు ఫిర్యాదులు చేయించి అధికారులు గుప్పెట్లో పెట్టుకోవడం ఈ నైజం. ఈయన ప్రసన్నం చేసుకుంటేనే పనులు అవుతాయని స్థానికులు చెబుతున్నారు. మేడికొండూరు, ఫిరంగపురం మండలాల్లో జరుగుతున్న అక్రమ క్వారింగ్, క్రషర్ల వద్ద నుంచి కార్యాలయం ఖర్చులు పేరుతో అనధికారికంగా భారీగా ముడుపులు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల పొనుగుపాడులో వందలాది మంది పోలీసులతో చర్చి గోడను పగలగొట్టించారు. తాడికొండ మండలం బడేపురంలో 2 సామాజిక వర్గాలకు చెందిన ఆలయాల వివాదంలో తలదూర్చారు. తన సామాజిక వర్గం వారి ఆలయానికి మాత్రం రహదారి సౌకర్యం కల్పించారు. ఏపీసీఆర్డీఏ ప్రకటించిన సిటిజన్ అడ్వైజరీ కమిటీలో సామాజిక వర్గానికి చెందిన వారికి పెద్దపీట వేయించారు. మేడికొండూరు, ఫిరంగపురం మండలాల్లో సుమారు 50కి పైగా స్టోన్ క్రషర్లు క్వారింగ్ అక్రమంగా కొనసాగుతుండటంతో ఆయన కాసుల పంటగా మారింది. అక్రమ మైనింగ్తో ఫిరంగిపురంలోని కార్మెల్ మాత ఆలయానికి ప్రమాదం పొంచి ఉందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ మాట ఏమాత్రం ఖాతరు చేయడం లేదని తెలుస్తోంది. కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి లోకేష్ల అండతో తన పిఏ రెచ్చిపోతుండడం పట్ల ఎమ్మెల్యే కూడా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.